కుంట గట్లనే కూర్చోరి వాడు ఊపేస్తాడు మనలా. గట్టిగా ఉండాలి. ఈ చెమటకు భయపడతామే. ఎన్ని చెమట సుక్కలు చూస్తే ఈ తెలంగాణ రాలేదు. మీ అందరు కూడా పేరు పేరున దండాలు. బోయినపల్లి మట్టికి దండాలు వెడుదమా, ఆడ ఆత్మగల్ల ప్రేమగల్ల అన్నలను అవ్వలను అక్కలను తలుసుకుందమా. ప్రేమగల్ల అన్నలకు, ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను దండాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మా శాసన సభ్యులు మాజీ రవిశంకర్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, మా కుటుంబ సభ్యులందరూ కూడా దండాలు తెలియజేస్తూ, ఒక్క రెండు విషయాలు నేను కూడా ఎక్కువ దాకా నకరాలు చేస్తే బండి సంజయ్ లెక్క నాది కూడా అయిపోతుంది గట్ల. కాబట్టి నకరాలు ఉంటాయి. రెండు సీదా సాదా ముచ్చట్లు చెప్తున్నా. అసలు మా బోయినపల్లి వినోదాన్ని ఎంత అదృష్టవంతుడు అంటే, అసలు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్న పేరే బోయినపల్లి. ఎవరికైనా ఉన్నదో లేదో కానీ ఈ బోయినపల్లి. అసలు అన్న ఓటేయమని చెప్తా ఉన్నాడు. అసలు అన్నకు ఓటేస్తే బోయినపల్లికే ఓటేసినట్టు, బోయినపల్లే గెలిచినట్టు కదా. కాబట్టి మన ఊరే గెలవాలి, మన ఊరే నిలవాలి, మన ఊరే పార్లమెంట్లో మాట్లాడాలి. మరి అట్లాంటి ఆత్మగల అన్నకు ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరు కూడా దండాలు. ఒక్కటి మాత్రం యాదికొస్తా ఉన్నది నాకు. పాటవాడని చిట్టీలు పంపిస్తా ఉన్నారు. పాడినన్న ఇదే బోయినపల్లిలో ఇక్కడే నిలబడి 2001 నుంచి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా వచ్చినప్పుడు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నిలబడి మొదటిసారి పాట పాడిన నేను. కన మండుతున్న కనుక డప్పు కడుపు. అప్పుడు డప్పులు కూడా లేవు, కడుపునే కొట్టుకున్నట్టు. తెలంగాణ కోసం పేగులు ముడిపడుతూ ఉన్నా కూడా ఊపిరిని బిగబట్టి డప్పు కడుపునే డప్పుగా చేసుకొని కన మండుతున్న కనుక డప్పు కడుపు. గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను దరువుగా చేసుకొని, మీ దీవనార్తినే బలంగా చేసుకొని 14 సంవత్సరాలు మా బోయినపల్లి వినోదన్నతోని కలిసి, కేసీఆర్తో కలిసి ఎన్ని కన్నీటి పాటలు పాడుకున్నామే. ఇక్కడ ఎక్కడ ఎనభై నిలబడ్డటువంటి యములాడ రాజన్నను ఎన్నిసార్లు తలుచుకున్నాం. మా తెలంగాణ రావాలి, నీకు కోడెను కట్టిస్తా, బద్దిపోషమ్మ కాడ ముడుపును కట్టిస్తామని ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు చెప్పండి. ఇలా యాదికొస్తా ఉన్నది. మళ్ళా గా కన్నీటి పాటలు పోవాలని, గా దుఃఖం పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే మళ్ళీ గా కన్నీటి పాటలే పాడుకున్నటువంటి దుస్థితి మనకి ఎందుకు వచ్చిందో ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. నేనే కదా రోజు శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కుమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, కుమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానాలని, ఆకలి కేకలు పోవాలని చెప్పేసి జేబులో చిట్టి రాసుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. మరి తెచ్చిన తెలంగాణలో ఏం జరిగిందన్నా అంటే 1-2 ముచ్చట్లు యాడ్ చేసుకోవాలి. ఏమైతే తెలంగాణ కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగ మండుతా ఉన్నా కూడా జై తెలంగాణ నిరసించినటువంటి అమరుల ఆత్మల సాక్షిగా ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచాలనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మా నీళ్లు మాకేనని మరలబడ్డ గానమా అని పాట పాడుకున్నాం. మన నీళ్లు మనం తీసుకొచ్చుకున్నాం, కాళేశ్వరం కట్టుకున్నాం, తెగిపోయిన మిడ్మానేర్ను మంచిగా చేసుకున్నాం, అనంత సాగర్ను కట్టుకున్నాం, వాగులు నింపుకున్నాం, చెరువులు నింపుకున్నాం, బాయిలు నింపుకున్నాం, పొలాల నిండా పచ్చని పొలాలతోని చల్లగా బతికినటువంటి తెలంగాణ పల్లెల్లో ఎవరి కన్ను పడ్డదో, ఎవరి చిత్ర కన్ను పడ్డదో, ఎవరి దిష్టి కలిగిందో మనందరూ కూడా తెలిసి ఇలా 2 ముచ్చట్లు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచిగా చేసుకున్నాం తెలంగాణలో. అమ్మా ఒక్కసారి నిజంగా చెప్తా ఉన్నా, మేము మా అన్న ఇట్లా వస్తా ఉంటే గడ ఒక ముసలామ యాడుందేమో అక్కడ నిలబడ్డది. ఇటు మండలంగానే ఒక ముసలామ కూర్చున్నది. మా వినోదానికి ఇక ముసలోళ్ళు కనబడితే పానం లేచినట్టే ఉంటది. ఏ ఆపు రసమే ఆపే అన్నాడు. ఆ అమ్మ దగ్గరికి పోయినాం. ఏందవ్వ గీడ కూర్చున్నావు అంటే గా బోయినపల్లికి గా వినోద్ సార్ వస్తున్నాడు కదా బిడ్డ,
వచ్చినా బిడ్డ అని వచ్చింది. అరే నువ్వెందుకు వస్తున్నావా ముసలాని వైపునవు సప్పుడేక మలుసుకొని పండపోయినావా అని నేనన్నా. అనగానే ముసలామె ఎంత రేషానికి వచ్చిందంటే నిజంగా చెప్తున్నా, తెలంగాణ తల్లుల పౌరుషం ఎట్లా ఉంటుందో మళ్ళీ చూసిన మలుసుకొని పండోళ్ళు మనుషులు ఎట్లా అవుతారు బిడ్డ, తెచ్చిన తెలంగాణ ఇచ్చగొట్టా అంటే ఊకుంటావా బిడ్డ, మళ్ళీ తెలంగాణ జెండా పట్టుకుంటాం బిడ్డ, నేను కూడా వస్తా బిడ్డ అని చెప్పేసి ఉరికి ఇక్కడికి వచ్చింది. ఆ ముసలమ్మకి ఎందుకు సోయొచ్చిందో ఇవాళ నాకు ఒక్కసారి అర్థమైపోయినది. నేను అడిగినా ఎందుకమ్మా నీకు ఇంత బాధ అంటుందంటే ఏం చెప్పమంటావు బిడ్డ, నేను ఈ తెలంగాణ వచ్చి రాకముందు నాకు 200 పింఛన్ వచ్చేది బిడ్డ. ఒక రోజు పొద్దుగా లేచి నాకు జ్వరం వస్తే నా పెద్ద కొడుకు బాలయ్య, అరే బాలయ్య జ్వరం వచ్చింది, నోరంతా పెండపండు అయిపోయింది, ఓ రూపాయి ఇరాన్ అంటే గద్దించి పెడితే గుట్ల నీళ్ళు గుట్లకు అక్కిన బిడ్డ. గట్ల బతికిన నాకు 200 2000 ఇచ్చి నన్ను బతికించినటువంటి నా పెద్ద కొడుకు కేసీఆర్ కదా బిడ్డ. ఇలా అట్లాంటి కేసీఆర్ సార్లు ఆగం చేస్తామంటే మళ్ళీ మేము ఊకుంటాం ఆ బిడ్డ అని చెప్పేసి ఇలా మా అవ్వలు యాద్ చేసుకుంటా ఉన్నారు. ఏం తక్కువ చేసినామమ్మా, ఏం చేసినామమ్మా, ఇలా మా రవిశంకర్ అన్న ఒక దిక్కు, నేను ఒక దిక్కు, మా వినోద్ అన్న ఒక దిక్కు, ఓడగొట్టిరు పుణ్యాతులు చల్లగా బతకరు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏం తక్కువ చేసినాం మేము అడుగుతా ఉన్నాం, ఏం చెయ్యలేదని మీరు అడగచ్చు. అన్ని చేసుకున్నాం మనం. నిజంగా చెప్తున్నానమ్మా, కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా అమ్మా మీరు చెప్పండి. ఇలా ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు. నిజంగా చెప్తున్నా వినోద్ అన్న, నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఆడబిడ్డలు ఒకప్పుడు తెలంగాణలో ఆడబిడ్డ పుట్టిందంటే అయ్యో అనేటోళ్ళు, అయ్యో మళ్ళీ ఆడబిడ్డలేనా అని బాధపడేటోళ్ళు. ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద ఆడబిడ్డలు నమ్ముకున్నటువంటి దుఃఖాన్ని చూసింది ఈ తెలంగాణ. గట్లాంటి ఆడబిడ్డల కోసం నేనే కదా నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి బట్టాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాయిలా వాడయ్యా పోతే ఓలచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు చాపి గా ఆడబిడ్డను చంపకమ్మా నేను సాదుకుంటా అని చెప్పేసి గంగమ్మ తల్లి కొంగు చాపి వలవల 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 ఏడ్చినటువంటి దుఃఖాన్ని చూసినటువంటి ఈ తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనద్దు, ఆడబిడ్డలు పుట్టిందంటే అదృష్ట లక్ష్యం పుట్టిందనే విధంగా ఆడబిడ్డల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చిండమ్మా మన సీఎం సారు. ఇలాగా చెల్లెని చూస్తా ఉన్నాం, నిజంగా చెప్తున్న సంతోషం వేస్తా ఉన్నది. మనం అనుకున్నామా ఎప్పుడైనా అమ్మా మీరు చెప్పండి, ఇలా ఆడపిల్లల కోసము పుట్టిన కడుపుల పిల్ల నుంచి కాటికి పోయే వరకు కూడా ఎంత చక్కగా చూసుకున్నాడో చూడండి. ఇలా మన ఆడపిల్లలకు తెలుసు, లగ్గాలైతే 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి ఎవడని ఇస్తాడా అమ్మా, ఎవడిస్తాడమ్మా. లగ్గమైతే ఇంటికి తీసుకొచ్చి చెక్కు చేతులు పెట్టి తల్లికి చీర పెట్టి దండం పెట్టిన ఎమ్మెల్యేని చూసినారమ్మా, మా రవిశంకర్ని చూసినారు, ఇలా మమ్మల్ని చూసినారు. మనం ఇలా లగ్గాలైతే 1,00,000 రూపాయలు. ఆ లగ్గమైన తర్వాత ఆ చెల్లెను అత్తగారి ఇంటికి పంపించినాం. ఓ 3 నెలలు అయింది. 3 నెలల గర్భవతం తెలియగానే మళ్ళీ అల్లుడు ఫోన్ చేస్తాడా, అత్తమ్మ తొలుసూరు కాన్పు నువ్వే తోలుకపో, ఇలా చేసేటోళ్ళు ఇవ్వలేరు, ఇక మళ్ళీ తోలుకొచ్చుకోవాలి మనం. మళ్ళీ ఎల్లని కాలం ఎట్లా బతుకని చెప్పండి. గసంటి ఆడపిల్లలకు ఎల్లినోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, తిండి దొరకని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఆలోచించి 3 నెలల గర్భవతం తెలియగానే ఇలా అంగన్వాడీల ద్వారా దినాంకోడి గుడ్డు గిలాసాడు పాలు పెట్టుకొని నెల సూదులు వేపించుకొని 9 నెలలు కాగానే అంబులెన్స్ వస్తుంది, దవాఖానకు తీసుకుపోతుంది, షేరీకు చేస్తుంది. మగ పిల్లగాడు పుట్టిన 12,000, ఆడపిల్ల పుట్టిన 13,000. పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని చెద్దడి తుడుచుకొని టువాలు రుద్దుకొని సప్పు పెట్టుకొని కాటుగా 2 చీరలు మంచి మనకి ఒక దోమల తేర ఒక దొడ్డల దానికి కిటకిట 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 బొమ్మ కొట్టూరి సప్పట్లు కింద చక్కని సారికి ఇవ్వబడి పెట్టి. అసలు ఎవరు దేవుడు కాదమ్మా, గసొంటి దేవునికి ఇలా గిసొంటి పాలు చేస్తారమ్మా. బాధ అనిపిస్తుందమ్మా, నిజంగా చెప్తున్నా అమ్మా, ఇది నా బాధతో చెప్తా ఉన్నా. ఇగట్లు ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి. ఇలా మా అవ్వలకు ఇలా గింత చక్కదన మనం చేసినాం. ఒకవైపు మా రైతన్నారు అవి అప్పటి నుంచి అని ఉన్నాడు, నా పొలమేంటి పీకింది, నా పొలమేంటి పీకింది అని. మిడ్ మానేరు కింద పొలం ఎండిపోతానని మనం అనుకున్నామా, ఎరడని అనుకున్నామా? నేనే కదా తలాపున పారుతుంది గోదావరి, మా సేను మా శిలక ఎడారని పాటలు పాడుకోలేదా? చెరువు కుంటల్లోన సేపలేమైపాయే, జాలు చూద్దామంటే జాడలే కరువాయే, నాసు పట్టే బాయిలో ఓరన్న నాపరాళ్ళు తేలేరా, నాసు పట్టే బాయిలో నాపరాళ్ళు ఎందుకు తేలినాయి అని చెప్పేసి ప్రాజెక్టులు కట్టుకొని ఇలా నీళ్లు తీసుకొచ్చుకోవచ్చు. చెరువుల నిండా నీళ్లు, దాని నిండా చేపలు, చెరువుల కింద పుట్ల కొద్ది పంట చూసిన ఈ తెలంగాణ తల్లి
ఇలా మళ్ళీ పొలాల కాడికి వచ్చి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. అన్న పొలం ఎండిపాయ ఎండుతుందిరా నాయనా, ఎండటానికే చేసినావు నువ్వు. ఎండ పెడతాడు వాడు ఎండ పెడతాడు, వాడు ముంచెత్తాడు. మనమే చేసుకున్నాం కదా. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా, గసొంటి రైతులు ప్రపంచ చరిత్రలో రైతులకు ఎవరైనా పెట్టుబడి ఇచ్చినాడు ఉన్నాడు? అమ్మ మీరు చెప్పండి దయచేసి. రైతుల దగ్గర ఇలా ఒక రామరాజ్యం అని చెప్తా ఉన్నాడు. రాముడేలిన రామరాజ్యంలో కూడా భూమి శిస్తు వసూలు చేస్తురు. మీరు అందరు చూడలేదా? తహసీల్దార్ రాకపోనా ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రేపు మన ఊళ్ళకి తహసీల్ వస్తాడు కాబట్టి తహసీల్ కట్టాలో తప్పులు కడితే లైన్ కట్టి పైసలు కట్టి చిట్టి తీసుకొచ్చి ఇక దిగుట్లో పెట్టుకుంటుంటే మనం. ఇలా గసొంటి రోజుల నుంచి రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి ఇచ్చి ఏట్లన చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చినటువంటి కూడా ఉన్నాడే పార్టీ అని ఉన్నదా? రైతును కంటికి రెప్పలాగా సాదుకున్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా. ఎందుకనంటే రైతుల కోసమే తీసుకొచ్చినటువంటి అటువంటి పార్టీ. ఇలా ఈ రైతుల మీద కన్నుపడ్డది, ఈ తెలంగాణ మీద కన్నుపడ్డది. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టినట్టుగా ఇలా మీరు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనే కదా ఆ రోజు చెట్టు మీద పిటాలెగురవు, పేద బాయిలో ఊటలూరవు, పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారు, పల్లెన పల్లేర్లు మొలిసే ఈ పల్లేరు గాయలు కాసిన తెలంగాణ పల్లెల్లో పచ్చని పంటలు వండాలని మనం ఆలోచన చేసి రైతులు బతికించుకున్నటువంటి పార్టీ మన గులాబీ పార్టీ. ఇలా ఇట్లా బతుకుతా ఉంటే మీరందరూ చూసిర్రు. ఇలా 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన మనం తెలంగాణ పిల్లలు చంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న మీరు చూడలేదా? ఎట్లా వచ్చింది మీరు చూడలేదా? 6 గ్యారంటీలట. అయ్యా నేను ఎన్ని గంటీలు ఇచ్చిందమ్మా మీ అందరికి? గంటీలా గ్యారంటీలా? అవి 6 గ్యారంటీలు అని చెప్తే మా అవ్వని అడిగింది, బిడ్డ వాడు గంటీలు పెడతాను అన్నాడు. బిడ్డ అన్నది గంటీలు కాదని అక్క గ్యారంటీలా నేనన్నా. ఏ అవ్వ బిడ్డ ఏవో ఇస్తున్నాడు అని చెప్పేసి ఎవరో ఊర్లో పంట అత్తరు చూడు. అప్పుడప్పుడు ఊర్లలో రారా మన ఊర్లలోకి వెళ్తే వాళ్ళు అత్తరు చూడు. 6 గ్యారంటీలు, ఎంటికలకు బఠానీలు, ఇనుప సామాన్లు కొంటాం, 6 గ్యారంటీలు ఇస్తాం, అవ్వలకి ఇస్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం. ఓటేయని తిరిగి రాలేదా? మరి వేసిర్రా? ఇవాళ ఏమంటున్నాడు? 6 గ్యారంటీలు అడిగితే ఏమంటున్నాడు? మీరు అందరు చూసి ఇవాళ ఏమంటున్నాడు? 6 గ్యారంటీలు లేవు. ముసలోళ్లకు 4,000 ఇస్తుండడా? 4,000 ఏమన్నా ఏమిరా బిడ్డ మా పింఛన్ ఎదురా అంటే ఏమంటున్నాడు? ఎవడన్నా పింఛన్ అడిగితే చెప్పుతో కొడతాం, 6 జారీలంటే పండబెట్టి తొక్కుతాం, ఎక్కువ తక్కువ మాట్లాడితే ముట్టి మీద జాంగలు కడుగుతాం అని చెప్తున్నారు. షెడ్డీలు కడుగుతాం, పండబెట్టి తొక్కుతాం, మెడలేసి పేగులు తీస్తాం, మెడలేసుకుంటాం, గుడ్డు తీసి పోటీలు ఆడుకుంటున్నాడు. ఇక ఆడుకోపోరి రైతు బంధు అడుగుతున్నాడ చెప్పుతాం కొడతాడట. ఇగో గిదమ్మా మీకు నవ్వొస్తా ఉన్నది, మాకు దుఃఖం వస్తా ఉన్నది. దయచేసి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఎట్లుండే మీరు చూడలేదా? ఎవరన్నా రైతులు ఆవేందురు, అయ్యా మా కేసీఆర్ కాదన్నాం రా, 9 తారీఖు నాడు నువ్వు విత్తంటే నీ లంగ మాటలు నమ్మిన అంటారు చూడు. మంది మాటలు నమ్మి మానమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. వాడు చెప్పిన మాటలు నమ్మి ఇలా రైతు రుణమాఫీ అన్నాడు. అయిందా? రైతు బంధు ఎందరికి ఇచ్చిండు? ముసలానికి 4,000 వచ్చినాయా? ముసలోనికి 4,000 వచ్చినాయా? చూడడానికి 2,500 వచ్చినాయా? 5 లక్షల ఇల్లు భూమి అన్నాడా? 5 లక్షల ఇల్లు వచ్చిందా? మరి ఏమొచ్చిందని ఊళ్ళో పండడానికి వస్తుందా? కాబట్టి దయచేసి మనం అబద్ధాలు చెప్పే వాళ్ళ కోసం కాదు, మన కష్టాల కన్నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ అయిపోయింది. ఎందుకనంటే మేమే కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న పల్లె నిండా మెతుకులేవని చెప్పేసి మాట్లాడినటువంటి దుఃఖం మా రైతులు. రైతులు లబోదీపం అంటున్నారు. అయ్యా నీ 500 అవసరం లేదురా, ఉన్న వడ్లను కొనరా, నీ దండం పెడతా అంటే ఆ వడ్లు కొనకుంటే అడ్డికి పావుచేరి ఇలా గిర్నీలకు అమ్ముకుంటున్నారు. ఇలా మొత్తం మిల్లులకు అమ్ముకున్న పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అబద్ధాలతో గద్దెనెక్కిన ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ ఓటేద్దామా? మళ్ళా ఓటేస్తే ఇప్పుడేమన్నాడు?
మీరు రైతు రుణమాఫీ అడిగితే చెప్తాం కొట్టా అన్నాడు. ఓటేడి తినాక దేంతం కొడతాడే? మనం కొట్టాలి. ఇయ్యల్లా దేంతం కొట్టాలి? మనము వాళ్ళ లెక్క చెప్పులతో కొట్టాల్సిన అవసరం లేదు, మనం ఓటుతో కొట్టాలి. ఇలా ఓటుతోని మళ్ళీ సమాధానం చెప్పాలి. రైతు మీద చెప్పుతో కొడతా అన్నాను వానికి చెప్పు దెబ్బ అంటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే అది ఓటు దెబ్బనే కొట్టాలి. వినోదాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మా వినోదన్న ఇట్లా పోయి గా అంబేద్కర్కు దండేసి వచ్చినారు. గా అంబేద్కర్ రాజ్యాంగానే మారుస్తాడట ఒకడు. ఇది విచిత్రం అనిపించినది. మారుస్తాడే అన్న, గ్యారంటీ మారుస్తాడు. నువ్వు మళ్ళా కనుక బీజేపీ బండి సంజయ్ ఓటేయి నీకు కంపల్సరీగా అంబేద్కర్ చేతిలో ఇది తీసేస్తాడు, నరేంద్ర మోడీ ఫోటో పెడతాడు. నేను 100% చెప్తా ఉన్నా. ఎందుకనంటే అంబేద్కర్ ఇలా దేవుడు మాలాంటి మాలమాది గొల్లకు బడుగు బలహీన వర్గాలకు దేవుడు కదా, నేనే కదా. దిక్కు ముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, దిక్కు ముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా బాబా అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. అంబేద్కర్ ను దేవుళ్లాగా కొల్చబడ్డటువంటి మన దేశం భారతదేశం. భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు. కాబట్టి ఇలా ఓట్ల ముంగట మార్చలేదు, కానీ ఓటేస్తే గ్యారంటీగా మార్చుతారు. దయచేసి మా దళిత బహుజనులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నడన్నకి బండి సంజయ్ గారు ఏమన్నా తీసుకొని వచ్చిండా అంటే, వచ్చిండు నీ బాంచరు మొన్న ఫోటోలు పంపించిండే. ఫోటోలకు మనం దండలు వేసుకొని దండం పెట్టాలట, ఇంటింటికి ఒక ఫోటో. అయ్యా మా రైతులు చచ్చిపోతున్నారా అంటే రాడు, మా ఊరాగమైందిరా అంటే రాడు, మా పొలాలు ఎండిపోయినాయి అంటే రాడు, మా చెరువు ఎండిపోయిందంటే రాడు, మా చెలికెండిపోయిందంటే రాడు. కానీ 5 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే వస్తాడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి సంకరం అంటారు చూడు, ఫోటో తీస్తున్నడే సీమ దశల సిన్నోడని ఫోటోలు పట్టుకొని బొమ్మ పెట్టుకొని వచ్చాడు. అయ్యా రాముని మేము కూడా మా వాళ్ళు అందరూ అనుమానాలు వేసుకున్నారు. రాముని మనం కొలువమా? రామునికి మనం మొక్కమా? మొన్న రాముని లగ్గం ఊరూరికి చేసినారు. మళ్ళీ అయ్యా రామ మందిరం కట్టిరని బీజేపీ వాళ్ళు అంటారు కదా. రామ మందిరం నువ్వు కడితే ఊరూరికి రాముని కళ్యాణముని అధికారికంగా ఎందుకు జరిపించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇలా మొత్తము దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి కదా, కానీ జరపరు. రామ మందిరం వాళ్ళే కట్టినట్టు మేము ఇయ్యలేదా పైసలు? మీరు ఇంటింటికి ఒక ఇటుక పంపి రాలేదా? ఇంటింటికి చందాలు పంపించి రాలేదా? అంటే మన చందాలతోని మడి ఇటుకలతోని గుడి కట్టుకొని ఫోటోలకు ఆయన ఫోటో పెట్టిండు, ఇక్కడ రాముని ఫోటో పెట్టిండు. అసలు ఫోటోలకు దండలు ఎవరికెత్తరే? మనిషి బతుకున్నప్పుడు ఎవరైనా దండెత్తడా? ఇక చెయ్యిరి మరి ఆ ఫోటో సింపుర్రి, రాముని లోపల పెట్టుకోర్రి, ఈయనది యువతల తీయర్రి, గోడ కొట్టుర్రి, దండెయ్యిరి, బతి ముట్టిరి. ఇక కథం పచ్చపిక్కది పీడానికి మనకి ఇక ఒక గాపం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి. ఎందుకనంటే ఇలా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా బండి సంజయ్ కేవలము ఓట్ల కోసం కులం పేరిట మతం పేరిట భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి సాగు ఎరుగని జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో, పవిత్రమైన భారతదేశంలో ఈ దరిద్రం ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ. కులం పేరిట మతం పేరిట లొల్లులు పెట్టి రాముని పేరిట ఓట్లు అడిగే దౌర్భాగ్యం కేవలం బీజేపీ పార్టీది. కాబట్టి దయచేసి చదువుకున్న యువకులు రైతులు మా అవ్వలు కూడా ఆలోచించాలి. ఇలా వినోదన్న సీమకైనా హాని చేయనటువంటి మనిషి, ఇట్లాంటి మనిషి దొరుకుతాడు అన్న మీరే చెప్పురు. అమ్మతోడు 10 మందికి సాయం చేసినోడే తప్ప 10 మందికి అన్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. మన కోసం ఆలోచించినోడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి నిలబడ్డటువంటి వ్యక్తి మన వినోదన్న. పార్లమెంట్ లో కొట్లాడినోడు. ఇలా కరీంనగర్ ఎంత గొప్పగా చేసినో తెలుసు. మీ అందరికీ తెలియని విషయం చెప్తా, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయనంటే దాని వెనుక మన వినోదన్న కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా. ఎందుకనంటే వినోదన్న లేకపోతే నీ మిడ్మానేర్ కట్ట తెగిపోయిన కట్ట గట్లనే ఉండేది. ఇలా ఇన్ని ప్రాజెక్టులు అయ్యేది కావు. ఇంత తెలంగాణ ఇంత గొప్పగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక కూడా మన వినోదన్న ఆలోచన ఉన్నది. కాబట్టి దయచేసి మనం ఆలోచన చెయ్యండి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి దయచేసి. కొంతమంది ఆగమాగం చేస్తా ఉన్నారు, వాళ్ళ మనుషులే వస్తా ఉన్నారు, ఏడ చూసినా గిదే అంటున్నారట. గాడ చెప్పినోడే గీడ చెప్తున్నాడు, గీడ చెప్పినోడే గాడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా గట్టనే ఆలోచన చెయ్యాలి. ముచ్చట్లు పెట్టురి, ఇళ్లలో ఓన్రి, కూసోన్రి, వినోదన్న గురించి చెప్పండి, బండి సంజయ్ చేసిన విషయం చెప్పండి, బీజేపీ పార్టీ గురించే చెప్పాలి. దయచేసి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ఇలా మా రవిశంకర్ అన్న లేడు, నేను లేను, మేము ఎమ్మెల్యేలు ఓడిపోయినా పర్వాలేదు. ఇలా మాకు ఎమ్మెల్యే ఎవరు అంటే మా వినోదన్ననే ఎమ్మెల్యే, మా వినోదన్ననే ఎంపీ, మన వినోదన్ననే మన ప్రతినిధి. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఖచ్చితంగా
వినోద్ అన్న కారు గుర్తుకే వేసి తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ పడి లేచిన తెలంగాణ బలం ఎట్లా ఉంటుందో చూపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మళ్ళొక్కసారి పేరు పేరున వందనాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే.